మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. సోషల్ మీడియాలో ఒక్కొక్క చిన్న వీడియో, అదే ఒక లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక వీడియో, అటు మనోజ్ గారు కానివ్వండి, విష్ణు గారు కానివ్వండి, దీనికి సంబంధించిన ఒక కాన్వర్జేషన్ వీడియో బయటికి రావడం జరిగింది. దాని మీద రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అందరూ అంటూ ఉంటారు కదండి, ఎంట గెలిచి రచ్చ గెలవండి అని చెప్పేసి. ఈ విధంగా రచ్చకొచ్చేటప్పటికే డిస్కషన్స్ ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి అడుగుతున్నాను, ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ ఎందుకు అని అంటే వాళ్ళకి విద్యా సంస్థలు కూడా ఉన్నాయి, పిల్లలు కూడా అక్కడ చదువుతున్నారు అంటే ఇటువంటి చూసిన తర్వాత ఆటోమేటిక్ కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకే కాదండి, చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటండి ఓవరాల్ దాని మీద? ఏమి లేదు నాగరాజ్ గారు, పండిత పుత్ర పరమ సొంఠ అని ఆయనేమో ఇటుక పేర్చుకుంటూ అంతటి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఒక పెద్ద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే వీళ్ళు దాన్ని కూల్చేసే పనిలో ఉన్నారు. ఇది మాత్రం నేను స్ట్రైట్గా చెప్తానండి. ఎందుకంటే కష్టం విలువ వీళ్ళకి తెలిసి ఉంటున్నట్టయితే ఆయన చూడండి, బయట రాజకీయాలు చేస్తాడు, ఎక్కడన్నా ఏదన్నా ఉన్నా వివాదాలు ఉన్నా కూడా ఆ వివాదాల్లో తలదూర్చినా అతను ఎక్కడా కూడా నటుడుగా కానీ తన ప్రొఫెషన్ని కానీ తన యొక్క వ్యాపార సంస్థలైనటువంటి విద్యా సంస్థల్లో కానీ ఎక్కడా కూడా ఆయన బ్యాలెన్స్ తప్పలేదు. చూడండి, ఎన్నో వివాదాలు ఆయన చుట్టూ పొద్దున్న లెగిస్తే తిరుగుతాయి, మనం చూస్తూనే ఉంటాం. రెండు ఫ్యామిలీస్ భయంకరంగా కొట్టుకుంటూ ఉంటాయి, దాంట్లో ఈయనొకడు. సో చాలామంది ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ట్రోల్ చేస్తారు, బట్ ఆయన ఏది పట్టించుకోరు. నిజంగా నేను ఒక మాట మాట్లాడుతున్నానండి, పెద్దవాళ్ళు అన్న తర్వాత ఒక మాట పొరలొచ్చు, ఒక మాట దొరలొచ్చు, కానీ ప్రతిదాన్ని ఒక్కొక్కసారి నాకే బాధేస్తుంది. అసలు మోహన్ బాబు గారి గురించి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే ఆయన ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో చాలామంది మా పిల్లలు చదివారు. ప్లస్ ఆ తిరుపతిలో ఉన్నటువంటి ఆ విద్యా సంస్థలకి మా బ్రదర్స్ తిరుపతిలోనే కదా ఉండేది, ఫంక్షన్స్కి సంబంధించినటువంటి ఆ అరేంజ్మెంట్స్, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కి అంతటికి కూడా వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. వీళ్ళది కూడా అక్కడ బిజినెస్సే. సో ఆ ఫంక్షన్స్లో ఉంటారు కదా, నేను ఆయన గురించి వింటూ ఉంటాను. నేను ఏంటి అనంటే, ఆయన ఇక్కడి నుంచి హైదరాబాదు ఫ్లైట్ ఎక్కి తిరుపతి వెళ్ళాలి, అక్కడ ఇన్స్టిట్యూషన్లోకి అడుగు పెడితే ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు అని అంటే మెస్కి వెళ్తాడంటండి. డైరెక్ట్గా దిగడం ఫస్ట్ మెస్లో వెళ్ళి కూర్చొని అన్నం బట్టరా అంటాడంట, భోజనం పెట్టమంటాడంట, అందరు తినేటటువంటి భోజనం పెట్టి తింటాడంటండి. దాంట్లో ఏదైనా తేడా వచ్చిందో తాటోలు చేస్తాడంట, అంత పర్ఫెక్ట్. ఆ తర్వాత అక్కడి నుంచి వాష్రూమ్స్కి వెళ్ళిపోతాడంట, వెళ్ళి మొత్తం చెక్ చేసేస్తాడంట. అవి బాలేవో చచ్చారే, అక్కడి నుంచి హాస్టల్ రూమ్స్కి వెళ్తాడు. ఇంకా ఆడపిల్లలు మగపిల్లలు అనేది కాదు, వీళ్ళందరూ నా పిల్లలే అనే ధోరణితోటి సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతాడంట. వెళ్ళిపోయి మొత్తం అంతా చెక్ చేస్తాడంట, ఎక్కడ ఎవరున్నారు, కొంచెం క్రమశిక్షణ తప్పినా. ఇంతవరకు మనం ఆ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఒక్క మైనస్ కూడా మనం వినలేదు. చూడండి, ఎక్కడా కూడా చాలా అద్భుతంగా నడిపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఒక పీటీ టీచర్గా వచ్చాడు. ఆయన అప్పట్లో ఆ స్కూల్ విలువ, ఆ విద్యా సంస్థల యొక్క విలువ ఆయనకి తెలుసు, విద్య యొక్క విలువ తెలుసు. కాబట్టి దాన్ని వ్యాపారంగా మార్చినా కూడా ఒక క్రమశిక్షణని పెట్టి పోషించాడు. చూడండి, ఎక్కడ ఫస్ట్ ఆయన పెట్టిందంతా ఏంటంటే 10th వరకు పెట్టారు, తర్వాత ఇంటర్ నుంచి డిగ్రీ, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికే దాన్ని తీసుకొని వెళ్ళడం అంటే ఎవరి వల్ల అవుతుంది చెప్పండి సార్? ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంత ఇదిగా విస్తరించినటువంటి నటుడిని ఒకరిని చూపించండి. అంటే సంఘానికి ఉపయోగపడేటటువంటి పనిలో, నేననేది ఎవరి స్వార్థం కోసం, ఇక్కడ ఆయన స్వార్థం ఉన్నా సంఘానికి ఉపయోగపడేటటువంటి పని కూడా ఆయన చేస్తున్నాడు. అక్కడ మనం అభినందించాల్సినటువంటి విషయం. ఇంత ఆయన ఎంత స్వకార్యం 2. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎంత వివాదాల్లో ఉంటాడో అంత వివాదాస్పదమైనటువంటి వాటిని కూడా చిటికలో పరిష్కరించగలిగేటటువంటి రాజకీయం తెలిసినటువంటి వ్యక్తి. నేను చూస్తున్నాను కదా, ఎన్ని సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నా, తర్వాత ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నా, ఏది తెలుసుకున్నా ఆయన చూస్తున్నాం కాబట్టి వి నో దట్. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వము ఆయన ఉన్నా, వీళ్ళు ఇలా రోడ్డును పడి ఆ తండ్రి నిర్మించినటువంటి ఆ సామ్రాజ్యాన్ని కూల్చడం అనేది ఎంతవరకు సబబు అనేది నాకు కూడా అర్థం కాలేదండి. నిజంగా బాధ అనిపించింది నాకు. అరే, సమాజంలో ఆల్రెడీ వాళ్ళకు ఒక స్థాయిని కలిగించి ఈరోజు వీళ్ళిద్దరు ఎవరు కొడుకులు అని చెప్పుకుంటారండి? వీళ్ళకి సొంత ఐడెంటిటీ ఎవరికైనా ఉందా చెప్పండి?
మోహన్ బాబు కొడుకులుగానే ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఐడెంటిటీ ఉంది. ఆ తండ్రి ఎలా ఉన్నాడో, ఆ తండ్రి ఏం సాధించాడో దాన్ని వీళ్ళు మొయ్యాల్సినటువంటి బాధ్యత, ఆ పల్లకిని మొయ్యాల్సినటువంటి బాధ్యత ఉంటే ఆ పల్లకిని కింద పడేసేటటువంటి పనులు వీళ్ళు చేస్తున్నారని అనిపించింది. ఏందన్నా ఉండొచ్చు నాగరాజు గారు, కుటుంబంలో ఎవరికి గొడవలు లేవు, అంతా కలిసిపోయి ఉంటారు, అందరూ అద్భుతంగా ఉంటారని మనం మాట్లాడాం. కానీ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఆ పైన ఎప్పుడైతే మనం ఉంటామో కింద ఉన్న వాళ్ళందరూ చూపు ఆ పైనే ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో దాని కింద వాళ్ళు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈయన పొద్దున్న లెగిస్తే అన్ని వాల్యూస్ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఏం జరిగిందండి, ఏదైనా ఇప్పుడు ఆయన యూనివర్సిటీకి వెళ్ళి ఏదైనా మాట్లాడాలనుకుందాం సార్, ఏం మాట్లాడతారు సార్? ఏదైనా వివాదాన్ని పరిష్కరించాలి, స్టూడెంట్స్ మధ్య ఏదైనా వచ్చింది అని అంటే ఆయన వెళ్ళి కూర్చుంటే ఆయన ఏం మాట్లాడే పరిస్థితులు ఉంటాయి చెప్పండి మీరు? అంటే ఆ స్థితి ఆయన రానివ్వడు అనుకోండి, బట్ ఈవెన్ ఆ పిల్లల మైండ్లో అసలు ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, అందరూ హైపర్ యాక్టివ్లో ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి వాయిన్ చవతలు పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి సిచ్యుయేషన్స్కి నువ్వు తోసేసి తీసుకెళ్ళినట్లేదా? ఇంకొక విషయం అండి, చాలా ఉంటాయి. అన్నదమ్ములు కొట్టుకునే, అన్నదమ్ములు అంటేనే కొట్టుకుంటారండి. అన్నదమ్ములు కలిసి ఉంటారని ఎప్పుడు అనుకో, కలిసి ఉండాలి అనే ఎందుకు రాస్తారంటే ఆడ ఎట్టగా విడిపోతున్నారు అనేటటువంటి వాక్యం ఉంది. కాబట్టి అన్నదమ్ములు కలిసి ఉండవాలను, సుఖ సంతోషాలతో ఉండరు, ఉమ్మడి కుటుంబం ఉండవాలని ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఎందుకు నూరు పోసారంటే ఖచ్చితంగా కొట్టుకు సస్తారు. అదే అందుకని ఏంటంటే కొట్టుకోకూడదు అనేటటువంటి విషయాన్ని నూరిపోయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క కుటుంబంలోనూ గొడవలు ఉంటాయి. కానీ ఎప్పటి వరకు ఉంటాయి నాగరాజు గారు? దాన్ని రోడ్డు మీదకి పడేసుకున్న రోజున సరే మీరేదో చేశారు బాగానే ఉంది, రేపొద్దున మీ కెరీర్ ఏంటి? అంతే కదా. రోడ్డుని మిమ్మల్ని మీరు పడేసుకుంటవే కాక మీ తండ్రి సంపాదించినటువంటి సామ్రాజ్యాన్ని కూడా రోడ్డుకి లాక్కొచ్చారేమో అని నాకు చాలా అనిపించిందండి. ఎందుకంటే ఈ విషయం నాకు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు అప్పుడే జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి ప్రీ టీనేజ్ తర్వాత యంగ్స్టర్స్ అందరూ కూడా వీళ్ళ కింద ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఏదన్నా గొడవ జరిగింది అని అంటే వీళ్ళని దీని కింద తీసుకొని వాళ్ళే గొడవ ఆడుకుంటున్నారు, వాళ్ళకే ఉన్నాయి గొడవలు, పెద్ద ఇది ఒక లెక్క అనేటటువంటి లక్షణాలు ఉంటాయి. నాకు తెలిసి మా ఫ్యామిలీస్లోనే వీళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వీళ్ళ అన్నదమ్ములు ఇద్దరికి సంబంధించిన ఒకడికి ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించి ఏదో పెళ్లి చేసుకుంటాను నానా గొడవలు ఇది చేస్తే, ఒరే నాయన నువ్వన్నా చెప్పురా మా అబ్బాయి ఇట్లా చెడిపోతున్నాడు అని చెప్పేసానంటే వాడు ఏదో చెప్పబోతే, ఒరే నువ్వు చేసింది ఏంటో ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నా, నాకేం చెప్తావు అని వీడి ఎదురు తిరిగిన క్షణం వాళ్ళు ఫేస్ చేశారు. అది రేపొద్దున సమాజం నుంచి నీ సొంత ఫ్రెండే నిన్ను వ్యతిరేకించి నువ్వు చేసిన పనిని మళ్ళీ తిప్పి నువ్వేదో మంచి చెప్పబోతే నువ్వేం చేసావురా అని నీకు ఏలెత్తి చూపించినప్పుడు రేపొద్దున నీ సమాజం మొత్తం నీ కుటుంబం ఏంటని ఏలెత్తి చూపించదా? నువ్వు ఒక స్థాయికి వచ్చినప్పుడు ఉండొచ్చు, కోపాలు ఉండొచ్చు, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావా, అసహాయ స్థితిలో ఉన్నావా, లేకపోతే మూర్ఖత్వంలో ఉన్నావా, దేంట్లో ఉన్నావా అని అర్థం చేసుకోవాలి. అంటే మీకు డబ్బు ఉంది కదా అని చెప్పేసి అని అందరూ మీకు గౌరవం ఇస్తున్నారు కదా అని చెప్పేసి అని మీరందరూ అక్కడ కూర్చొని సమాజానికి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు మీరు మెసేజ్? మీకు 1.25 లక్ష గొడవలు కొట్టుకుని సావండి, కానీ మీ వెనక వాళ్ళ విద్యా సంస్థలోనే వాటిల్లో మా పిల్లలు చదువుతున్నారు, మిమ్మల్ని చూసి నేర్చుకునేటటువంటిది ఉంది. కాస్త అది జ్ఞానం పెట్టుకోండి, కాస్త కొద్ది గొప్ప ఉంటే ఆస్తులు ఉంటే 4 పూట్ల తినండి, 4 పూట్ల ఇంకా ఏమన్నా చేసుకోండి, ఎంజాయ్మెంట్ చేసుకోండి, ఇంకెక్కడికన్నా పోండి. బట్ మిమ్మల్ని చూసి నేర్చుకునే తరం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే ఎప్పుడైనా వాళ్ళ నాన్న దేనికైనా ఏదైనా రాజకీయ విషయాలు ఉంటే రోడ్డు మీదకి వచ్చాడు, కానీ కుటుంబ విషయాలు ఎప్పుడైనా రోడ్డు మీద పెట్టినాడా, లేకపోతే ఆ స్థాయికి వచ్చాడు? ఇంకా పిల్లలకి కావాలంటే ఒకడేమో మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాడు, ఆయన ఎఫర్ట్స్ అన్ని పెట్టి, ఇంకొకటి ఎట్ట ఎదగాలి అనుకుంటే దాని మీద రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకుంటే పూర్తి స్వతంత్రాలు ఇచ్చాడు. ఇంకేం కావాలండి? ఇంకా అక్కడ ఏం కావాలని కొట్టు వస్తున్నారా వీళ్ళిద్దరూ? తినదరక్క కొట్టుకుంటున్నారని అనుకోవాలా? ఈ మాటలు మాట్లాడడం అనేది బాధ కలిగించవచ్చు, కానీ మేము ఆయన్ని గొప్ప వ్యక్తిగా మేము చూసాం కాబట్టి మాకు బాధ అనిపిస్తుంది. కాబట్టి మీరు రచ్చకి వచ్చి ఆయన పరువు ప్రతిష్టలు రోడ్డు పాలు చేయొద్దు దయచేసి. అలాగే మా పిల్లలందరూ మీ విద్యా సంస్థల్లో చదువుతున్నారు, సో మీరు ఇట్లా రోడ్డు మీద పడితే రేపొద్దున ఏంటి? మేమే ఎవరిని చూపించి వాళ్ళకి చెప్పాలా? మరి ఎలా అండి, అంటే దీనికి ఏ విధంగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందంటే? ఖచ్చితంగా వహించాలి నాగరాజు గారు. ఆ పోస్ట్ పెట్టినటువంటి పెద్ద మనిషి, ఆ రచ్చ చేసినటువంటి పెద్ద మనిషి ఇద్దరు వచ్చి కూర్చొని కాస్త సోషల్ మీడియాలో ఆయన రచ్చ అంతా జరిగిందంతా చూశారు కదా, జనాలందరూ ఏం మాట్లాడుకుంటున్నారనేది చూశారు, మీడియాలన్నీ ఎలా ఇది అవుతుందో చూశారు. మీకు ఎంత డ్యామేజ్ జరిగిందో ఇవాళ మీరు కొంచెం గుర్తిస్తే మీకు మాత్రమే కాదు, మీ వెనుకున్న సంస్థలో ఉన్నటువంటి ఆ విద్యార్థులకు కూడా మీరు రేపొద్దున మోడల్స్ అవుతారు. మంచి రాజకీయవేత్త అయ్యాడనుకోండి, రేపొద్దున వీళ్ళిద్దరు రాజకీయ నాయకులు అయితే వీళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటారు, వ్యాపారవేత్తలు అయితే రోల్ మోడల్గా తీసుకుంటారు, ఇట్లా వీధిని పడి కొట్టుకునే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటారు అని మాలాంటి తల్లులకు భయం. అర్థమైందా? కాబట్టి
వస్తాయి పొరపాట్లు, గొడవలు ఎక్కడో ఒక చోట డెఫినెట్గా వస్తాయి నాగరాజు గారు. సో ఇదంతా జరిగింది. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి కొంచెం మనం సమాజంలో ఉన్నాం, నలుగురికి దారి చూపించేటటువంటి దీంట్లో ఉన్నాం, కాస్త కాంప్రమైజ్ అయ్యి ఆ యొక్క కాంప్రమైజ్ అయినటువంటి ఇష్యూని కనీసం ప్రెస్ మీట్ అన్న పెట్టి ఆ సఖ్యతను చూపిస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఆయన మోహన్ బాబు గారి ఇష్యూ తీసుకుంటే ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు అది సహజం, ఇల్లు అన్న తర్వాత కొడుకులు అన్న తర్వాత గొడవలు అన్న తర్వాత సహజం. ఆయన బాధ మా అందరి బాధ, ఆయన బాధ ఏంటి అని అంటే ఆయన ఆషామాషి, ఆయన ఇంటి పక్కన ఆయన, ఇంటి ఎదురుకుండా ఆయన, లేకపోతే ఒక చిన్న చితక మనిషి అంటే ఇవన్నీ సహజంలో ఆయన కొట్టిపడేస్తారు. రేపొద్దున ప్రతి ఒక్కళ్ళు ఆయన కొడుకుల్ని ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ విధంగా రోడ్డును పడి కొట్టుకుంటా ఉంటే ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి బాధ్యత ఆయనకు కూడా ఉంది. వాళ్ళిద్దరితోటి కలిపి ప్రెస్ మీట్ పెట్టి కాస్త కొంచెం ఏమన్నా నచ్చజెప్పి, వాళ్ళిద్దరిని నచ్చజెప్పి కలిపితే కాస్త మనం కూడా చూసి ఆనందిద్దాం. ఎస్, అది ఆయన డెఫినెట్గా చేస్తారులేండి. కాకపోతే ఎక్కడ ఏం జరుగుతున్నాయనేది తెలియదు కదా. ఈ రోజుల్లో పిల్లలు ఎట్లా తయారవుతున్నారు అని అంటే సంపాదన తల్లిదండ్రులు తినున్నో రోడ్డుకి కొట్టుకొని ఒళ్ళు బలు పనులు చేసేది మాది అన్నట్టుగా నిలబెట్టేది పక్కన పెడితే కూలదోసేది దాని ప్రయత్నాలు మాత్రం చాలా జరుగుతున్నారు పిల్లలందరూ కూడా. కాబట్టి తెలుసుకోండి, ఒక్కొక్క ఇటుక పేర్చి మీ తండ్రి ఎంత గొప్పగా ఆ సామ్రాజ్యాన్ని నిర్మించి మీకు ఇచ్చినారయ్యా, మీరు ఎందుకు రోడ్డు మీద పడుతున్నారు నాకు అర్థం కాక అడుగుతాను. ఆయన కనీసం ఆయన కోసమన్నా, ఆయన మీ తల్లిదండ్రుల కోసమన్నా కనీసం సమాజంలో కాంప్రమైజ్ అవ్వండి. కాంప్రమైజ్ అయ్యి ఒక మెసేజ్ జనాలకు పంపించండి. ఇది మీకు కూడా మంచిది కాదు. రాజకీయంగా వీళ్ళు వద్దామని అనుకుంటున్నారు, ఇట్లా కొట్టుకొని రోడ్డు మీదకి వస్తే రౌడీల్లాగా ఉంటారు. రాజకీయం జనాలు ఏం అర్థం చేసుకుంటారండి వీళ్ళని? ఏ కోణంలో వీళ్ళని? ఆయనేమో చూడండి మా బంధువులు నెట్టగొడుతున్నాడు అని పోస్ట్ పెట్టేవాడు ఏం రాజకీయ నాయకుడు అవుతాడు నాగరాజు? తిప్పిరాలకు తన్ని బయటపడేసి ఎందుకు ఇంటి మీదకి వస్తున్నావు అని మాకు కొట్లాడి ఉంటున్నట్టయితే అది బాగుండేది. మీరు కొట్టు సావండి అండర్ కరెంట్గా ఏదున్నా. ఎందుకు పబ్లిక్ మీకున్న కక్షలకి పబ్లిక్ చేసి మళ్ళీ మేము రాజకీయ నాయకులు అవుతాం, మళ్ళీ మేము వ్యాపారవేత్తలు అవుతాం, మళ్ళీ మేము రోల్ మోడల్స్గా ఉంటాం, మేము చాలా గొప్పవాళ్ళం, ఇవన్నీ ఎందుకండి? మీకు ఈ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ మీరు చూపిస్తూ ఉంటే ఏది తీసుకుంటారు జనం? ఇటు వాళ్ళు ఇటు తీసుకుంటారు, ఇటు వాళ్ళు ఇటు తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే అర్థం కానాడు ఏంటంటే ఇది నిజమా అని వాడు కొట్టుకు వస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఏది కావాల్సింది వాడు తీసుకోడు, నెగిటివ్ ఎక్కువ చూస్తాడు. నెగిటివ్ షేడ్స్ చూసేవాడు ఈ సమాజంలో ఎక్కువ ఉన్నారు ఈ రోజున. కాబట్టి ఇది మంచి పద్ధతి అయితే మాత్రం ఎవరికైనా చెప్తున్నాను నాగరాజు గారు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం కొన్నిటిల్ని తట్టుకొని నిలబడగలిగేటటువంటి పరిపక్వత మనలో ఉండాలి. ఆ పరిపక్వత లేని రోజున నువ్వు ఇంకా ఇమ్మెచ్యూర్డ్గానే ఉన్నావు. నువ్వు ఇంకా అసలు సమాజంలో నేను పలానా అని చెప్పుకునేటటువంటి అర్హత కూడా కోల్పోయినట్టే నన్ను అడిగితే. పెద్దరికంగా ఆయన ఎంతవరకు బతుకున్నంత వరకు అదే చెప్తాడా? వీళ్ళు ఆల్రెడీ తండ్రులు అవ్వలేదా? వీళ్ళు ఆల్రెడీ ఒక తరానికి జన్మనివ్వలేదా? వీళ్ళు కూడా పెద్దాళ్ళు అయినట్టే కదా. వీళ్ళకి పెద్దరికం ఎక్కడ సచ్చింది? రోడ్ల మీద పడి కొట్టుకునేటట్టు ఒక విధంగా తయారైందా? కాదు కదా. అది తప్పండి. ఇప్పుడు మీరు ఎంతో ఎదిగారు అని నేను అంతకుముందు ఒక ఎపిసోడ్ చూసే విష్ణు గారిది ఏంటి అని అంటే యూనివర్సిటీ స్థాయికి తీసుకురావడానికి అతను చాలా వర్క్ చేశాడు దాంట్లో అని చెప్పేసి అని నేను చాలా ముచ్చటేసింది నాకు. అరే యంగ్స్టర్ కదా, బాగా కష్టపడుతున్నాడు. బట్ ఇప్పుడు చూస్తే బాధ అనిపిస్తుందండి, నిజంగా బాధ అనిపిస్తుంది. వీళ్ళు సీట్లో కూర్చున్నంత వరకు ఎంత పోరాడతారో ఆ సీటు నిలబెట్టుకోవడానికి మళ్ళీ మోరల్స్ ఎన్ని ఉండాలనేది మర్చిపోతున్నారు. దయచేసి అతను ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో ఉన్నాడు, అలాగే బాధ్యతాయుతమైనటువంటి కుటుంబంలో కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇతను కూడా సేమ్ అదే దీంట్లో ఉన్నాడు, పైకి రావాలనుకునేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే సమాజంలో గౌరవం ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. దేనికి ఇలా రోడ్డు మీద ఎందుకు వేసుకుంటున్నారు చెప్పండి? ఏంటి ఎంటర్టైన్మెంట్ ఏంటి? మీ ఆవేశాలు ఎక్కడికి వెళ్తున్నాయి? మీ కుటుంబాన్ని రోడ్డుకి ఈడుస్తున్నాయి. సరే మీ వరకు రోడ్డుకు వస్తే పర్వాలేదు, కాపాడి సమాజంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న మీ తండ్రి సంగతి ఏంటి? ఆయన ఎంతవరకు సర్ది చెప్పాలి? ఆయన ఎంతమందికి అని అంటే ఆయన బతుకున్నంత వరకు ఇదే పని ఆయనకి. ఇంకా మీరు పెద్దోళ్ళు గారా? వీళ్ళకి పెద్దరికం రాదా? ఒక్కొక్కరికి ఏం తక్కువ ఉందా వయసు? వీళ్ళు ఇంకొక కుటుంబాలకి ఇంకొక వ్యక్తులకి వ్యక్తిత్వానికి పెద్దరికం వహించాల్సినటువంటి వయసులో ఉన్న వీళ్ళు ఈ విధంగా ఇమ్మెచ్యూర్డ్గా చేసుకుంటారండి? పద్ధతేనా అసలు ఇది? ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న మనుషుల్ని తీసుకుంటే ఇప్పుడు వ్యక్తిగత వ్యవహారం అనుకోండి, ఎక్కడ ఎవడన్నా రహస్యంగా కెమెరా పెట్టి తీస్తే గొప్పగలు కొడతాం, అది వ్యక్తిగత వ్యవహారం రా, ఎందుకు పట్టుకొని వచ్చావు అనేసి. బట్ వాళ్ళే వీడియోలు తీసుకుని వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టేసి ఇదిగో చూడండి అని అంటే ఎదవలా ఇక్కడ చూడటానికి కూర్చునేటోళ్ళు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు జనానికి? చెప్పండి నాకు. అన్నదమ్ములు కొట్టు జావండి అని చెప్పదలుచుకున్నారా? లేకపోతే మేము రాజకీయ నాయకులు అవుతున్నాం, మేము ఎదవలం, ఇట్లాంటి ఎదవలం అని చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు అసలు మీరు దాంతో? ఒకళ్ళ మీద మీకు పగ ఉన్నప్పుడు అది అంతర్లీనంగా దాన్ని కాంప్రమైజ్ అవ్వండి, లేకపోతే సర్దుబాటు చేసుకొని యువతలకు వచ్చేసేయండి. ఏంది ఇది? అంటే మీలోనే ఒక మెచ్యూరిటీ లేదు,
మీకు మీలోనే ఒక ఐకమత్యం లేదు, మీరు జనాలకి నాయకులు ఏం చేస్తారా నేను అడుగుతున్నాను. ఇది ఇమ్మెచ్యూరిటీని చూపించవా? రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళకి ఇదే. నిజంగా కొట్లాట జరిగినా కూడా అబ్బాయి ఉత్తిత్తి నేను చెప్పాల్సింది ఇది ఒక కొట్లాట జరుగుతుంది చూడండి, మా ఇంట్లోనే జరుగుతుందంటే నిన్న ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా రాజకీయ నాయకుడిగా ఎలా రిసీవ్ చేసుకుంటారా పబ్లిక్? తెలియాలి కదా నీకు ఆ సంగతి. అలాగే అవతల ఉన్న వాళ్ళు కూడా అన్ని కుటుంబాలు గొప్ప గొప్ప కుటుంబాలే. ఎవడన్నా రోడ్డును పడ్డా పోని, వాళ్ళు చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు ఇది కానీ ఇటు రోడ్డును పడ్డారా ఎవరన్నా? ఎందుకు పడుతున్నారు వీళ్ళు? విలువలు లేక, విలువలు తెలియక, కుటుంబ వ్యవస్థ గురించి తెలియక అందరికీ ఉన్నాయి కొట్లాట్లు. ఎందుకు లేవండి? ఇద్దరు అన్నదమ్ములు ఏ ఇంట్లో ఉన్నా అన్ని ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇట్లా యథోతనంగా రోడ్డు పారేసుకున్న వాడు ఎవడు కూడా బాగుపడాలి నన్ను అడిగితే. అవునండి. అది కాక ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నారు, పనిలో ఉన్నారు. మీరు ఈ విధంగా మిమ్మల్ని మీరు బయట వేసుకొని రోడ్డు మీదకి చూపిస్తూ ఉంటే బాధేస్తుందండి.